కటక్ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 305 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ సేన 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ తన బ్యాట్ కి పని చెప్పారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లపై మొదటి నుంచి దాడి చేస్తున్న రోహిత్ 76 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఆదిల్ రషీద్ వేసిన 27వ ఓవర్లో రెండో బాల్ కి సిక్సర్ కొట్టిన రోహిత్ కెరీర్లో 32వ వన్డే శతకం నమోదు చేసుకున్నాడు. ఇక దాదాపు 16 నెలల తర్వాత రోహిత్ వన్డే సెంచరీ నమోదు చేశాడు. ఇక వన్డేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో బ్యాట్స్మెన్ గా రోహిత్ రికార్డు సృష్టించగా వన్డేలో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. లివింగ్ స్టన్ వేసిన 29వ ఓవర్లో రోహిత్ భారీ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు. దీంతో 90 బంతుల్లో 12 ఫోర్లు 7 సిక్సర్లతో 119 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. ఇటు శుభమన్ గిల్ 60 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 44, అక్షర్ పటేల్ 41 పరుగులతో రాణించారు. ఇక 3 వన్డేల సిరీస్ ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 49 ఓవర్లలో 304 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ బెన్ డకెట్ 6లు, 4లతో రెచ్చిపోయాడు. ఆ తర్వాత ఎడ్జిలో ఉన్న ఫిల్ స్టాల్ ఆచూతూచి ఆడారు. ఇద్దరు జట్టుకు 81 పరుగులు జోడించిన తరువాత వరుణ్ చక్రవర్తి వేసిన 11వ ఓవర్లో ఫిల్ స్టార్ అవుట్ అయ్యాడు. దీంతో భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన జో రూట్ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. భారత పేసర్లను దాటిగా ఎదుర్కొంటూనే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక లివింగ్ స్టోన్ 41 పరుగులు, బట్లర్ 34 పరుగులు, బ్రూక్ 31 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో జడేజాకు 3 వికెట్లు దక్కగా షమి, అర్షద్ రాణా, పాండ్యా, వరుణ్ చక్రవర్తికి తలో వికెట్ దక్కింది.